ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎంపీ కోర్టు ఏం గ్రాంట్ చేసింది. సో 5 years ఏజ్ రిలాక్సేషన్ 9 attempts కూడా ఈ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇవ్వాలి అని చెప్పి కోర్టు గ్రాంట్ చేసింది ఎంపీ హైకోర్టు. అయితే దీని కొంచెం ముందుకెళ్దాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంటి? ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 8 లక్షల కంటే తక్కువ ఉండే వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది కల్పించారు. అయితే దీంతో పాటు ఫ్యామిలీ అసెట్స్ అనేవి 5 లక్షలు, టోటల్ అసెట్స్ అనేవి 5 లక్షల కంటే తక్కువ ఉండాలి. అండ్ 5 ఎకరాలు మించి వాళ్ళకి భూమి అయితే ఉండకూడదు. అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి, అండ్ ఒకవేళ ఫ్లాట్ ఉంటే అది కూడా 1000 square feet కంటే తక్కువ దానికి సంబంధించిన ఫ్లాట్ అయితే ఉండాలి. సో ఇది జనరల్గా ఏంటి అంటే ఎకనామికల్లీ వీక్గా ఉండేవాళ్ళు, అంటే వాళ్ళు ఏ కాస్ట్ అయినా ఉండొచ్చు, ఏ కమ్యూనిటీ, ఎకనామికల్గా చాలా వీక్గా ఉండేవాళ్ళు. జనరల్గా ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ ఎందుకు కల్పించారో మనం మాట్లాడుకుందాము. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి, స్కూలింగ్ లేట్ అవుతుంది, యూపీఎస్సీ కోచింగ్ ఎఫోర్డ్ చేయాలి అన్నా సో డెఫినెట్లీ మనకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. వీళ్ళు చాలా వరకు ఏంటి, ఎకనామికల్లీ అంత డబ్బులు మనం కట్టలేం కాబట్టి చాలా మంది సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయాలనుకుంటారు. ఈ క్రమంలో అనుకున్న టైం కంటే వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. డెఫినెట్లీ ఇక్కడ కేసు కూడా దానికి సంబంధించిన రిలేటెడ్, అంటే ఇంత టైం పడుతూ ఉంది. ఇంత టైం అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 10%, అంటే దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్, దాంతోపాటు అటెంప్ట్స్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది, సిమిలర్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రొవైడ్ చేసినట్టు అనేది ఈ కేసు వాదన. అంటే లేకపోతే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి 10% ఇచ్చి ఉపయోగం ఏంటి అనేది పిటిషనర్ యొక్క వాదన. దీనికి సంబంధించి ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ వీ షుడ్, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోండి. డెఫినెట్లీ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా అందరికీ తెలియాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక పోస్ట్కి 5,000 మంది మాత్రమే ఈడబ్ల్యూఎస్ రాస్తున్నారు. వేరే ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే 9,000 నుంచి 15,000 వరకు వాళ్ళు అప్లై చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఖచ్చితంగా ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే ఎవరైతే ఉన్నారో, అంటే ఎఫోర్డ్ చేయలేని ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, డెఫినెట్లీ ఈ ఎంపీ హైకోర్టు ఇచ్చింది, లేకపోతే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడేది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే విషయం. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది ఈ ఎంపీ హైకోర్టు దగ్గర అంటే, దాదాపు ఈ కేసు అనేది దాదాపు 6-7 నెలల నుంచి జరుగుతుంది. అపోనెంట్ అనేది కౌంటర్ ఫైల్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు ఎంపీ హైకోర్టు ఏం చేసిందంటే దీనికి సంబంధించి ప్రాపర్ ఇది ఖచ్చితంగా గ్రాంట్ చేసేసింది. ఖచ్చితంగా ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ ఇవ్వాలి, దీంతో పాటు 9 attempts వరకు వీళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వాలి అన్నట్టు దీనికి సంబంధించి గ్రాంట్ చేసింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మరి ఎందుకని మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ హైకోర్టులోనే ఎందుకు ఇక్కడ పిటిషన్ వేశారంటే, ఆల్రెడీ మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన Group 1, Group 2కి సంబంధించి సిమిలర్గా వాళ్ళకు కూడా ఇలాంటి రిజర్వేషన్, ఇలాంటి కేసు ఉంది. ఆ కేసు స్టడీని ఆధారంగా చేసుకొని అక్కడ పిటిషన్ అయితే వేశారు.